చేపట్టినటువంటి చాలా ఉపయోగపడే ఒక కార్యక్రమము మొబైల్ సైన్స్ లాబొరేటరీ విజ్ఞాన్ వాహిని అంటారు. ఆ విజ్ఞాన్ వాహిని అంటే చాలా ముఖ్యంగా ఒక వ్యాన్లో మన గవర్నమెంట్ హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలల్లో లాబొరేటరీస్ ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో, సదుపాయాలు తక్కువగా ఉన్నాయో అటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మొబైల్ వెళ్ళి మొబైల్తో పాటు ఉన్నటువంటి నలుగురు శిక్షణ పొందినటువంటి కార్యకర్తలతో ఆ స్కూల్స్కి వెళ్ళి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలకి సైన్స్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ని చూపించడము, వాళ్ళ చేత చేయించడము, వాళ్లకు నేర్పించడము జరుగుతూ ఉంటుంది. నేను గత 2 సంవత్సరాలుగా ప్రాజెక్ట్ 511లో మొబైల్ సైన్స్ ల్యాబ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ మేము ఈ స్కూల్కు ఎలా వెళ్ళాలని ఫస్ట్ మీటింగ్స్ పెట్టేసుకొని దాంట్లో షెడ్యూల్ తయారు చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారంగా రోజు ఒక స్కూల్కి వెళ్ళి సైన్స్ ప్రాక్టికల్స్ చేసి చూపించడం, పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రాక్టికల్స్ వల్ల పిల్లలకు మెయిన్గా క్రియేటివిటీ, అబ్జర్వేషన్, ఇండివిజువాలిటీ పెరగడం జరుగుతుంది. దానివల్ల విద్యార్థులు చదివిన దానికంటే కూడా చూసిన దానికంటే కూడా చేయడం వల్ల ఎక్కువగా గుర్తుంచుకునే అవకాశం ఉంది. కాబట్టి మొబైల్ సైన్స్ ల్యాబ్లో దగ్గర 6,000 మంది పిల్లలు 30 స్కూల్లో మేము మొబైల్ సైన్స్ ల్యాబ్ రన్ చేస్తున్నాము. ఈ 30 స్కూళ్ళల్లో 6 మంది టీచర్స్ రోజు ఒక్కసారి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి సైన్స్లో ప్రాక్టికల్స్ చెప్తుంటారు. అయితే మామూలుగా ఏంటంటే ప్రాజెక్ట్ 511 వాళ్ళు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. మొత్తం నేను ఏదైతే థియరిటికల్గా చెప్పానో దాన్ని ప్రాక్టికల్గా చూపించడం మూలంగా చాలా హెల్ప్ఫుల్ అయింది పిల్లలకి. మాకు ఫిజిక్స్ యాక్చువల్లీ టీచ్ చేసేటప్పుడు కొంచెం పిల్లలకి అది అంటే బయాలజీ అయితేనేమో వాళ్ళకి కొంచెం చేయగలుగుతారు, కానీ ఫిజిక్స్ అనేసరికి డ్రై ఉంటుంది కనుక వాళ్ళకి చాలా కష్టంగా ఫీల్ అవుతారు. అయితే మాకు ప్రాజెక్ట్ 511 వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఎవ్రీ మంత్లో మేము ఏ సిలబస్ అయితే కంప్లీట్ చేస్తామో ఆ సిలబస్ ఎగ్జాక్ట్లీ అదే మేము టీచ్ చేసిన దాన్నే అది వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, మంత్లీ ఒకసారి వచ్చి మాకు అవి ఎక్స్పెరిమెంట్స్ చూపిస్తున్నారు అనమాట. సైన్స్ ల్యాబ్ వాళ్ళ సహాయం చాలా బాగుంది. వాళ్ళు వచ్చి ఎక్స్పెరిమెంట్లు చూపించుకుంటూ మాకు పాఠాలు చెప్తున్నారు. అటు టీచర్ చెప్పిన పాఠాలు ఇటు వీళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేసి చూపెట్టడం వల్ల మాకు టీచర్ చెప్పిన దానికంటే ఇంకెక్కువ అర్థమవుతుంది. ఇక్కడ మాకు 511 ప్రాజెక్ట్ వాళ్ళు సైన్స్ గురించి ఎగ్జిబిషన్ నిర్వహించారు. అంతేకాకుండా ఎగ్జిబిషన్ నిర్వహించినందుకు మా విద్యార్థులకు శాస్త్రీయ విజ్ఞానం కూడా చాలా పెరిగింది. We believe that every employee in GE is not just an employee but also a citizen for the country, and therefore they are supposed to provide help and support to make a difference. We met Project 511 4 years back in a Diwali cracker sale program, and we liked that program and we thought how we can increase our efforts to make a difference in the society with Project 511. Our main work has been focused around teaching English, social studies and mathematics in all these schools. We've also been able to participate on weekend classes, bench painting activities, construction activities, painting and whitewashing activities for all of these schools. When I did the analysis on which school this grant should go, we identified the need, what should be the basic things required for the schools, and that's how we came to know about the Jilla Parishad High School in the Musapet, where the girls' schools were not having the toilets, and that's the reason they were not drinking enough water during the entire day when they are in the schools. Operation Matriculation అనే ప్రోగ్రాం ద్వారా 84 స్కూల్స్లో మరి టెస్ట్ పేపర్స్ అనగా మరి స్టడీ మెటీరియల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతున్నది. ఈ టెస్ట్ పేపర్స్ని 10th క్లాస్ పిల్లలకి ఇవ్వడం జరుగుతున్నది. ఈ టెస్ట్ పేపర్స్ ద్వారా మరి అనేక మంది 10th క్లాస్ విద్యార్థులు మరి చదువులో